దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం, 25, 26 వచనాలు మనం చదువుకుందాం. ఔదార్యము గలవారు పుష్టి నొందెదరు. నీళ్లు పోసే వారికి మళ్ళీ నీళ్లు పోయబడతాయి. ధాన్యము బిగబట్టుకుంటే జనులు శపిస్తారు. దాన్ని అమ్మేవాని తల మీదికి దీవెన వస్తాయి అని ఇక్కడ ఔదార్యాన్ని గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఔదార్యము అనగా మనం ఇతరులకు ఇచ్చుట, ఇతరులను వారున్న పరిస్థితుల్లో, వారి యొక్క పేదరికంలో ఉన్నవారు వారిని ఆదరించటం గురించి లేదా దేవునికి ఇచ్చుటని గురించి మనం చూపే ఔదార్యం, మనం చూపించేటువంటి ఈ దయాద్ర హృదయాన్ని గురించి ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 26వ వచనంలో ధాన్యము బిగబొట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. ధాన్యమును బిగబట్టుకోవడం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ధాన్యమును బిగబట్టుకోవడం అనేది ఒక వ్యాపార సంబంధమైనటువంటి వచనం. ఇది ఆర్థికంగా వ్యాపార సంబంధమైనటువంటి, వ్యాపారస్తుడికి సంబంధించినటువంటి వచనం, వ్యవసాయ సంబంధమైన వచనము. ధాన్యం అనేది ఒక ఆహారము. ప్రజలు కరువులో ఉన్న సమయంలో, ఆ రోజుల్లో, పూర్వము లేదా ఇప్పుడైనా మనం ఆలోచన చేస్తే దీనికి ఒక ఈ వచనంలో మనం చూడగలుగుతాం. ఏంటంటే, ధాన్యము లేదా ఈ పంట ఏదైతే ఉందో గోదాములలో నిల్వ చేసుకుని ప్రజలు కరువు కాలంలో దాన్ని సరైన వాళ్ళకి తక్కువ ధరతో అమ్మకుండా దాన్ని దాచుకుని, దాన్ని నిల్వ చేసుకుని మరింత ఎక్కువ రేటుకు అమ్మినప్పుడు ప్రజలు దుఃఖపడతారు. వారు 6 నెలలు కష్టపడి వ్యవసాయం చేసి బాగా పంట పండించి ఆ సమయానికి అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మధ్యలో ఉండే దళారులు, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క మార్కెట్కి సంబంధించినటువంటి వాళ్ళు, లేదండి ఇప్పుడు రేట్ లేదు అని అంటే నిజంగా వ్యవసాయకుడు ఎంత ఇబ్బంది పడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి దళారులు మనల్ని మోసం చేసినప్పుడు అది ఎంత బాధాకరంగా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. దళారులు మోసం చేశారు, రైతులు దుఃఖం పాలయ్యారు, రైతులు గిట్టుబాటు ధర రాలేదని బాధపడటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక మనిషి ఆ రోజుల్లో ధాన్యాన్ని నిల్వ పెట్టుకొని ప్రజలందరూ కరువుతో, ప్రజలందరూ బాధపడుతుంటే ఎంత కరువుండని గాక ఇంతకంటే ఇంకా మంచి రేట్ నాకు రావాలని దాచుకుని నిల్వ చేసుకుని ప్రజలున్న ఆపదలో ఎవరైతే చేస్తారో దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యంలో, జనులు శపిస్తారు, ప్రజలు శపిస్తారు. ధాన్యాన్ని అమ్మితే బిగబట్టుకోకుండా, దాని ఇంగ్లీష్లో బిగబట్టుట అనే పదాన్ని విత్ హోల్డ్ అని రాసి ఉంటుంది, లేదా విత్ హెల్డ్ అని రాసి ఉంటుంది. కాబట్టి అలా ఎవరైతే నిలిపేస్తారో, బిగబట్టుకుంటారో అట్టి వారు మరి శపించబడతారు, ప్రజలు శపిస్తారు. దాన్ని బిగబట్టుకొనక ధాన్యాన్ని ధారాళంగా అమ్ముతారో వారి మీద దీవెన వస్తుందట. ప్రభుత్వాలు ప్రజలను కొన్నిసార్లు వ్యవసాయదారులను లేదా రైతులను లేదా వర్తకులను చేస్తున్నటువంటి మరి పనుల మధ్యలో జరిగే సంఘటన ఇది మనకు చాలా తక్కువ తెలుసు మనకి, కానీ ప్రజలు దీన్ని పెద్దగా ఎవరు ఏం పట్టించుకోరు. ఈ యొక్క వాతావరణం మనం కరోనా టైంలో చూసాం. ఒక ఇంజెక్షను కాస్ట్ వచ్చేసి, ఆ రోజుల్లో కరోనా ఇంజెక్షను ఏదో ఒక ఇంజెక్షన్ ఉండేది, ప్యాబిఫ్లూ ఏదో ఉండేది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 70,000, 30,000 నుంచి పైబడి అమ్మారు. అది వేసుకుంటే కొంతవరకు బ్రతుకుతారని అంటే, అలాంటి సమయంలో దాని మీద పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది.
బిగబట్టబడింది. ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు దాన్ని సరి అయినటువంటి విధానంలో దాన్ని చేయకపోవడం ఏదైతే ఉందో అది పాపం. ప్రజలు శపిస్తారు. ఎందుకు అంటే ఇందులో మరి ధరలు పెరిగేదాకా వీళ్లకు ఇంకా ఎక్కువ డబుల్ రేట్ రావడం కోసం చేసిన పాపం. అట్లాగనే ధాన్యాన్ని కూడా అలా చేసినట్లయితే, నిల్వ ఉంచుకుంటే, దురాశతో, స్వార్థంతో అలా చేస్తే నిజంగా అది శాపము. అయితే ఔదార్యము కలిగి ధారాళంగా ప్రజల క్షేమం కోసం రాజులు, అధికారులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ మొదలగు వారందరూ ఎవరైనా సరే వ్యవసాయదారులు అందరూ కూడాను బిగబట్టుకొనకుండా ప్రజల కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద దీవెన వస్తుంది. వీళ్ళు బిగబట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు రెండింతలు దేవుడే వాళ్ళకి, మనిషికి రెండంతలు దేవుడిస్తాడు. ప్రజల దీవెన ఉన్నప్పుడు, ప్రజలు మన్ననలు ఉన్నప్పుడు వాళ్ళు దీవెనకరంగా ఉంటారు. ఇవన్నీ మనం కరోనా సమయంలో చూసాం. ఆహార పదార్థాల యొక్క కొరత ఏర్పడ్డప్పుడు ఎంత రేట్లు ఉన్నాయో, ఎంత ఇబ్బంది పడ్డారో. కాబట్టి ప్రజల అవసరాలను బట్టి ధాన్యాన్ని అందుబాటు ధరలో అమ్మే వానికి ప్రజలపై, పేదలపై దయా కరుణతో ఎవరైతే చూస్తారో వాళ్ళని ఏమంటారంటే, ప్రజలే అంటారు, చల్లగా ఉండయ్యా, భగవంతుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని దీవిస్తారు. కానీ స్వలాభం కోసం, న్యాయబద్ధమైన ఆర్థిక విధానాలు కాకుండా స్వలాభం కోసం, స్వార్థం కోసం, మరి ప్రజల సంక్షేమం కోసం కాకుండా వాళ్ళని గమనించకుండా ఉంటే శాపం వస్తుంది. వాళ్ళు ఏ మంత్రులైనా, ఏ అధికారంలో ఉన్నా, మరి ప్రభుత్వాలు ఏదైనా సరే జరిగేది అదే. వారి మన్ననలు, వారి యొక్క దీవెనలు, అధికారులే కావచ్చు, ప్రభుత్వాలే కావచ్చు, ఎవరైనా సరే. అలాగని కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా ఈ వచనం ఒక విస్తృతమైన అర్థాన్ని ఇస్తుంది. కానీ ఉదయకాలంలో ఇంత విస్తృతమైన భావాన్ని నేను ఇవ్వలేను, కానీ మరి ఎక్కువ చెప్పలేను, కానీ షార్ట్ కట్లో నేను దీన్ని కొంత మటుకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కనుక మనం ఒకసారి గమనించాలి. ఇది ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చదివితే, ధాన్యము బిగబట్టు వారిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెన వచ్చును. కొన్నిసార్లు మన కుటుంబాల్లో మన బంధువులే చూస్తూ ఊరికుండిపోతాం. చివరికి మన వాళ్ళ దగ్గర కూడా మనం వాళ్ళకి ఏమీ సహాయం చేయక బిజినెస్ చేస్తాం. మా సోదరుల్లో ఒక ఆయనకి, మా బ్రదర్కి ఒక ఆపద వచ్చింది. ఆయనకి ఎకరం భూమి ఉంది. ఆ ఎకరం భూమిని భార్య కోసం ఒక చోట తాకట్టు పెడితే బంధువులైన వాళ్ళు జస్ట్, వద్దురా నీకు ఆ 10,000 ఇస్తా, నేను ఆ 10,000 నీ భార్యను చూయించుకో, మరి తర్వాత ఇవ్వని చెప్పొచ్చు. కానీ ఈ 10,000 ఇవ్వనందుకు ఆ ఎకరం భూమిని కూడా వాళ్ళు తీసేసుకున్నటువంటి పరిస్థితులు మేము కళ్ళారా చూసాం. కఠినత్వం, బిగబట్టుకునే స్వభావం, అట్లాంటి వారి మీదకి ఏమొస్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? శపించబడతారట. అదే మనం అలాంటి సమయంలో కూడా కాస్త చేస్తే ఎంతో ఆశీర్వాదం. ఇటు వారి మీదకి శాపం వస్తుంది. దైవ గ్రంథంలో మనం చూసినట్లు యోసేపు కాలంలో ప్రపంచమంతా ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చింది. ఎందుకంటే అది ముందే ఆయనకు ప్రవచనం ఇవ్వబడింది. ఆయన ముందే రాజుగారికి వచ్చిన కలభావాన్ని యోసేపు గారు చెప్పాడు. దాని అర్థం ఏంటి చెప్పాడు కదా. యోసేపు గారు చెప్తాడు, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది, అటు తరువాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది అన్నప్పుడు ఆయన ముందుగా చెప్పబడ్డటువంటి ఈ జాగ్రత్తను ఆయన పాటించి 7 సంవత్సరాల కాలంలో బాగా పంట పండిన సంవత్సరాల్లో ఉన్న ఆ పంటంతా నిల్వ చేశాడు. ఆయన ధాన్యాన్ని అంతటిని గోదాముల్లో నిల్వ చేయించాడు. ఫుడ్ కార్పొరేషన్ లాగా వాటిలో గోడౌన్స్లో పెట్టాడు అనమాట. పెట్టిన తర్వాత నిజంగా కరువు స్టార్ట్ అయింది. కరువు విస్తృతంగా దేశమంతటా, కనాను దేశం వరకు కూడా వ్యాపించినప్పుడు, అలాంటి సమయంలో ప్రజలకు సహాయం చేసిన వాడు యోసేపు. ప్రజలకు ధాన్యాన్ని అమ్మాడు. అవసరములు, కరువు కాలంలో ప్రజలను ఏ ఇబ్బంది పెట్టకుండా. అందుకే ప్రజలు యోసేపును దీవించారు, ప్రజలు యోసేపును ఆశీర్వదించారు. అయ్యా నువ్వు చల్లగా ఉండాలని చెప్పి అన్నారేమో తెలియదు. అలాంటి సమయంలో వారు నిజంగా మరి కరువు కాలంలో చివరికి తన కుటుంబాన్ని కూడా ఆయన కాపాడుకున్నట్టుగా
మనం చూస్తాం. నశించిపోకుండా తన కుటుంబాన్ని ఆ కరువు కాలంలో ఎంత అద్భుతమో మనకు కనబడుతది. ఈ రోజున మనం ఈ వాక్య భాగాన్ని గమనిస్తే యోసేపు ధాన్యం బిగబట్టక ధాన్యం అమ్మి అనేకులను బ్రతికించాడు. ప్రజల దీవెనలు పొందాడు. ఈ రోజున మనం ఒకసారి ఆలోచన చేస్తే మన కుటుంబాలలో, మన బంధువుల్లో, మన యొక్క పరిధిలో, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల్లో మనము వ్యాపారం చేస్తున్నప్పుడు, మనము ఏదైనా బిగబట్టుకుంటున్నామా అట్లయితే శాపం వస్తది. అట్లా దేవుడు మరి చేయడు. ఎందుకంటే ఆయన 5 రొట్టెలు, 2 చెన్ని చేపలు పంచిపెట్టి 5,000 మందికి ఆహారము పెట్టి వారి ఆకలిని తీర్చినటువంటి వాడాయన. కాబట్టి మనము నిస్వార్థంగా, స్వార్థం లేని వారంగా, బెగబట్టుకొనక ఔదార్యంతో బ్రతకడమే క్రైస్తవ్యం. బ్రతకటమే క్రైస్తవ్యం. నీకున్న దానిలో, నీకున్న పరిధిలో, నీకున్న వాతావరణంలో చేయగలిగినప్పుడు మనం నిజంగా అది ఆశీర్వాదమే. అది మన మీదకి దీవెనకరంగా మారుతుంది. కనుక బిగబట్టుకొనక మనము ఔదార్యం కలిగినటువంటి వారుగా ఉండాలన్నది ఈ వచనం. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయేవాడు. నువ్వు నీళ్లు పోసినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ వచనం యొక్క అర్థం ఏంటంటే అదే. నీవు నీళ్లు పోసావు, ఆపదలో ఉన్నప్పుడు నీకు కూడా నీళ్లు పోయబడుతుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం నీకు కూడా ఒక రోజున ఒక కష్టంలో ఉన్న వ్యక్తిని నువ్వు ఆదుకున్నావు. ఒక రోజున నీకు కూడా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడు. మనుషుల ద్వారానే ఆదుకుంటాడు. మనుషుల ద్వారానే ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి మనం బిగబట్టుకునే వారంగా ఉన్నామా? యాకోబు రాసిన పత్రిక 5:4లో అక్కడ రాస్తూ ఏమంటాడంటే, యాకోబు తన పత్రికలో ఏమంటాడంటే, ఇదిగో మీరు కూలివారికి కూలి ఇవ్వకుండా దాన్ని బిగబట్టుకుని ఉండగా ఆ కూలివారు మొరపెట్టిన మొర నేను విన్నాను అంటాడు. 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు చొచ్చెను. చూసారా ఈ వాక్యంలో గమనించినప్పుడు ఇదిగో మీ చేలు కోసినటువంటి పనివాళ్ళు, మీ చేలు కోశారు, మీ పంటల్ని వాళ్ళు కోసినప్పుడు ఆ కూలి వారికి కూలి ఇవ్వకుండా బిగబట్టుకున్నారు కదా, వాళ్ళు బాధపడటం, వారు కన్నీళ్లు పెట్టుకోవడం పరలోకమందున దేవుడు చూస్తున్నాడు. దేవుని తీర్పు వస్తుంది. కాబట్టి కూలి వారికి కూలి ఇవ్వాలి. చూడండి, ఒక వ్యక్తి ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి వచ్చేది ఒక 10,000 అనుకోండి. ఆ 10,000 జీతం మీదనే కుటుంబం ఆధారపడి ఉంటుంది. కానీ దాన్ని బిగబట్టినప్పుడు పైన అధికారి, బాసు ఎంతగా శపిస్తారండి, ఎంతగా తిట్టుకుంటారు, ఎంత బాధపడతారు, ఎంత ఆవేదన చెందుతారు అనేది ఒకసారి చూడాలి. అందుకే వ్యవసాయ సంబంధమైన కూలి జీతం ఏదైతే ఉందో అది ఆపకూడదు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. లేదంటే వాళ్ళు మొరపెడితే వాళ్ళు కష్టపడి కన్నీళ్లు పెట్టుకుంటే దేవుడు చర్య తీసుకుంటాడు. ఇది దేవుని నీతిది, దైవ నీతిది. కానీ ప్రపంచ నీతి వేరే ఉంటుంది, లోకనీతి వేరే ఉంటుంది. ఆ లోకనీతి ఏంటంటే బిగబట్టుకోవడం. వాళ్ళ నీతి ఏంటంటే బిగబట్టుకోవడం. ఇప్పుడు కాదండి, రేపురా, ఇట్లా ఎల్లుండిస్తాలే, అవతాలు ఎల్లుండిస్తాలే అనే వాయిదాల పద్ధతి వారిది. కానీ కూలి చేసినప్పుడు, కోతలు కోసినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వకపోతే అది దేవుడు క్షమించడు. అది వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు చూస్తాడట. ఈ వచనాలన్నీ కూడా మనం చూస్తే ఇందులో ఔదార్యం, ఇందులో దయ, ఇందులో కనికరం, ఇందులో ఈ వచనాల్లో గొప్ప ఆర్థిక సూత్రాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్థిక విధానాలు ఆధారపడి ఉన్నాయి. ఆర్థిక విధానాల మీద మన జీవితం కూడా ఆధారపడి ఉంది. మన యొక్క ఆశీర్వాదం ఆధారపడి ఉంది. కనుక మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండ 24:14-15 వచనాల్లో కూడా అక్కడ ఏనాటి కూలి ఆనాడివ్వండి అని రాసి ఉంటుంది. 24:14-15, లేవియాకాండం 19:13, ఇట్లా ఈ వచనాలన్నీ మీరు చదవనవసరం లేదు, అక్కడ రాసి ఉంటుంది. ఏనాటి కూలి ఆనాడివ్వండి. మీ దేశంలో పేదవాడుంటే వాడిని చూడండి, వాడికి ఏనాటి కూలి ఆనాడివ్వండి అని అంటాడు. నెహెమ్యా గారి కాలంలో ప్రవక్త అయినటువంటి నెహెమ్యా గారు, మరి సంస్కర్త అయినటువంటి నెహెమ్యా గారు, గవర్నర్ అయినటువంటి నెహెమ్యా గారు గొప్ప ఔదార్యం చూపించాడు. తనకు వచ్చినటువంటి గవర్నర్గా, ఆ యోధా దేశం మీద గవర్నర్గా ఉన్నంతకాలం, యెరూషలేము ప్రాకారాలు నిర్మిస్తున్న సమయంలో ఆయన ఆ పని చేసినంతకాలం రాజుగారి దగ్గర నుంచి వచ్చినటువంటి
జీతాన్ని కూడా ప్రజలకు త్యాగం చేశాడు. తన సహోదరులకిచ్చి వాళ్ళని ఆదుకున్నాడు. ఎందుకు అంటే ఆ రోజుల్లో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. తోటి సహోదరులను తోటి సహోదరుల దగ్గర వడ్డీలకిచ్చి వాళ్ళకి వాళ్ళే అప్పులు తీసుకుని వీళ్ళ పిల్లలని వాళ్ళు పట్టుకోవడం, మరి వాళ్ళ పిల్లలను దాసులుగా తీసుకోవడం, ద్రాక్ష తోటలను పట్టుకోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగినప్పుడు చాలా బాధ అనిపించింది ఆయనకి. ఆ రోజు అంతకు పూర్వము వేరే ప్రజలొచ్చి బానిసలుగా పట్టుకుని పోయారు. కానీ ఇప్పుడు తోటి సహోదరులే సహోదరుల పిల్లలను బానిసలుగా పట్టుకోవడం, వాళ్ళని జీతగాళ్ళగా పెట్టుకోవడం, అది ఇశ్రాయేలు జనాంగంలో యూదులు బానిసలుగా చేసుకోకూడదు. యూదులే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలే మళ్ళీ వాళ్ళ సహోదరులలో వారిని ఎంత మాత్రము జీతగాళ్ళగా పెట్టుకోకూడదు. వేరే వాళ్ళని అన్యులను పెట్టుకోవచ్చు. అలాగని వాళ్ళ దగ్గర వడ్డీలకు తీసుకోకూడదు. కానీ వీళ్ళు తీసుకున్నారు. ద్రాక్ష తోటలను పట్టుకున్నారంట. అయ్యా మేము అప్పులు చేశాము, చాలా ఇబ్బందుల్లో పడిపోయాము. ఈ చాప్టర్ అంతా మీరు చదివినప్పుడు 5వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూసినప్పుడు ఈ వచనాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. 7వ వచనం, అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తించాలి కదా. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మన సహోదరులను మనమే బానిసలుగా తీసుకోవడం, అమ్ముకోవడం, కొనుక్కోవడం ఏంటి? ఈ బిజినెస్ ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? తోటి సహోదరులు కదా, ఎందుకు మీరు వడ్డీలకు ఇస్తున్నారు వీళ్లకు అని వాళ్ళ దగ్గర ఎవరైతే అప్పులు చేశారో వాళ్ళ దగ్గర నెహెమ్యా గారు పుచ్చుకోలేదట. అప్పుని ఆయన ఉన్నంతకాలం తన జీతాన్ని వాళ్ళకు పెట్టేశాడు. వాళ్ళ జీతాన్ని, ఆయనకు వచ్చిన జీతాన్ని కూడా తనకు వచ్చినది ఏదైతే ఉందో అది చేసినట్టుగా 14వ వచనం నుండి మనం చూస్తాం. మరియు నేను యోధా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు. 12 ఏళ్ళు తీసుకోలేదట ఆయన. 12 సంవత్సరాలు ఆయనకు వచ్చే శాలరీని అక్కడున్న ప్రజల కోసం, ఇశ్రాయేల్ ప్రజల కోసం ఔదార్యంతో, దాతృత్వంతో త్యాగం చేశాడు. ఎందుకంటే ద్రాక్ష తోటలన్నీ పట్టుకున్నారు. వాళ్ళకు వాళ్ళే ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారంటే అలాంటి భయంకర ఆర్థిక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కానీ నెహెమ్యా గారు చాలా అద్భుతంగా బిగబట్టుకొనక ధారాళంగా ఔదార్యంతో వాళ్ళందరినీ ఆదుకున్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే ఇక్కడ 19వ వచనంలో, నా దేవా, పై వచనంలో మీరు చూస్తే 18లో చూస్తే, నా నిమిత్తం ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇదంతా అధికారులకు, రోమా ప్రభుత్వంలో ఎవరైతే ఆ అర్తహషస్తరాజు ఏలుబడిలో ప్రభుత్వ అధికారులుగా ఉన్నారో, నెహెమ్యా గారు ప్రభుత్వ అధికారి కాబట్టి ఆయనకు వచ్చే జీతము, ఆయనకిచ్చే ఫుడ్ కూడా ఏదైతే ఉందో అది కూడా ఏం జరిగిందో చూద్దాం. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షరసములను సిద్ధం చేసి, ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహుకఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించమని ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతం అండి. నాకు తెలిసి నెహెమ్యా గారు లాంటి వ్యక్తిత్వము బహుశా ఉండకపోవచ్చు ఎవరికి. ఎంత దాతృత్వమా, ఇంత ఔదార్యమా అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి అది ఎక్కడా బెగబట్టుకోలేదు. తనకు వచ్చే జీతాన్ని వాళ్ళ కోసం త్యాగం చేశాడు. తన కుటుంబానికి చెందాల్సిన ప్రతిదీ కూడా దాదాపుగా 12 సంవత్సరాలు రావాల్సినటువంటిదంతా ఆయన మరి వారి కోసం త్యాగం చేశాడు. ఎంత గొప్ప ఔదార్యం, ఎంత ఔదార్యము. నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడును, బిగబట్టుకుంటే శాపం, బిగబట్టుకుంటే శాపం. కాబట్టి మన జీవితాల్లో మనము సంఘం విషయంలో, దేవుని కార్యాల విషయంలో, ఇతరుల విషయంలో బిగబట్టుకునేవారిగా ఉండక మనం కూడా పూర్ణ ఔదార్య భాగ్యం మనకు కలగాలని 2 కొరింథీ పత్రికలో రాస్తాడు. 9వ అధ్యాయం 10వ వచనంలో,
వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు అంటూ కింద వచనంలో 11వ 9వ అధ్యాయము 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇంకా మీరు వృద్ధి పొందించబడతారు. ఇటు ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఔదార్యము చూపేవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ఔదార్యము అనేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు భాగ్యవంతులుగా మారిపోతారు. వారి నీతి ఫలాలు ఇంకా వృద్ధి పొందుతాయి. కాబట్టి ఔదార్య స్వభావం అనేది చాలా గొప్పదిగా, ఆశీర్వాదకరమైనదిగా మనం చూస్తున్నాం. బిగబట్టుకుంటే శాపం ఉంది. ఇచ్చుట ద్వారా లేదా దాన్ని ధారాళంగా మనం చేయటం ద్వారా ప్రజలు దీవిస్తారు, లేకపోతే ప్రజలు శపిస్తారు. ఈ వచనాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించి, ప్రభువా మాకు కూడా పూర్ణ ఔదార్య భాగ్యం దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనము ఔదార్యము చూపినప్పుడు, మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా ఆజ్ఞాపిస్తాడు. బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇస్తాడట. చివరిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనం మీరు చూస్తే, నాకు చాలా ఇష్టమైనటువంటి, ఎప్పుడు దేవుణ్ణి అడుగుతూ ప్రార్థనలో నేను ఈ వచనాన్నే తీసుకుంటాను. ఈ వచనం చాలా నాకు మనస్సుకు, నా హృదయానికి అద్భుతంగా, దేవుడు ఏదైనా సరే ఒక మనిషి బిగబట్టుకుంటాడు, కానీ ఆజ్ఞాపించేవాడు బిగబట్టవద్దని ఆజ్ఞాపించే దేవుడు ఉన్నాడని నాకు చాలా ధైర్యం కలుగుతుంది. మీరు ఒకసారి చదివితే 43:6లో, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను. ఆ దిక్కులకు దేవుడు చెప్తాడంటే, దక్షిణ దిక్కు నా ప్రజలకి వాళ్ళని ఆపొద్దు, నీవు నిలిపివేయొద్దు, వాళ్ళకి ఏమీ నువ్వు ఆటంకంగా ఉండొద్దు, అప్పగించేసేయి, బిగబట్టుకోవద్దు, వెళ్ళిపో, నువ్వు విడిచిపెట్టు నువ్వు అని చెప్పి అంటాడట. ఎంత అద్భుతమో. మనం చాలాసార్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అటు ఇటు పరిగెత్తుతాం, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే జరుగుతుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే బిగబట్టుకున్నవాడు చెయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. ఎవరు బిగబట్టుకుంటున్నారో వాళ్ళ చేతులు ఓపెన్ అయిపోతాయి. మనం ఔదార్యం కలిగి ఉంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను, అప్పగించుమని ఉత్తర దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను అని దేవుడు, అది చాలా అద్భుతమైన వచనం అది, ఆ వచనం. కాబట్టి ఉదయకాలంలో మనం ఔదార్యం కలిగి ఉంటే దేవుడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో చూసారా? ఎంత అద్భుతంగా దేవుడు రాసి ఉందో చూడండి. బిగబట్టవద్దని చెప్తాడు. నీ కష్టకాలంలో ఆజ్ఞ ఇస్తాడు దిక్కుకి. నీకు ఏ దిక్కు నుండి సహాయం వస్తుందో తెలియదు, మనకి ఏ దిక్కు నుండి వస్తుందో తెలియదు సహాయం. ఆయన చెప్తాడంట, బిగబట్టవద్దు అని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇస్తాడట. అప్పగించేసేయి, తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి ఉత్తర దిక్కుకు ఆజ్ఞ ఇస్తుంటాడంట. ఇంత అద్భుత శక్తిగల దేవునికి మనం ఆయన బిడ్డలమై ఉండి, ముందు మనకు పూర్ణ ఔదార్యం లేదు, మనకు ఔదార్య భాగ్యం లేదు, ఔదార్యం లేని వారంగా ఉన్నాం. మనం కఠినంగా ఉన్నాం, మనం ఔదార్యం కలిగి లేము. అలాంటప్పుడు దేవుడు ఎలా మనకు సహాయం చేస్తాడు? కాబట్టి ఈ వచనాలన్నీ కూడా మనకి ఒక అద్భుత సందేశాన్ని ఉదయకాలంలో ఇస్తున్నాయి. మనం ప్రభు వైపు చూద్దాం. బిగబట్టుకునేవారుగా మనం ఉండొద్దు. ధాన్యమును బిగబట్టుకునేవాడిని జనులు శపిస్తారు, దాన్ని ఇచ్చేవాడు దీవించబడతాడు. కాబట్టి మనం ప్రభు వైపు చూద్దాం, ఔదార్యముతో బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఒక నూతనమైనటువంటి సూర్యోదయమును మేము చూచుటకు మాకిచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు అయ్యా. నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి. నీవు శ్వాసము విడువగా ఇదిగో తండ్రి ప్రజలు నశించిపోతారు. ప్రజలు ప్రభువా నాయన మరి ఆవిరైపోతారు నాయన. ఎందుకంటే మా ఆయుష్ ఎలాంటిదంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి మాది. ఇలాంటి జీవితాలని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మమ్మలను బ్రతికిస్తూ నీ సన్నిధిలో జీవవాక్కులు, నీ మహిమ వాక్కులు వినడానికి మాకు ఒక అద్భుతమైన అవకాశం ఉదయకాలంలో ఇస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ స్వరాన్ని వింటే మాకు ఆ దినమంతా బలం, శక్తి, ధైర్యం, ఆదరణ ప్రభువా. కాబట్టి మాకు ఉదయకాలమే మీరు మాట్లాడుతున్న ప్రతి సందేశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీళ్లు పోయేవానికి ఔదార్యం గలవారు పుష్టి నందుతారు,
నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడుతుంది. మరి ధాన్యం బెగబట్టుకునే వాడిని జనులు శపిస్తారు. దాన్ని అమ్మేవానికి వాని తల మీదకి దీవెనలొస్తాయని, ఔదార్యము గురించి, ఆర్థిక స్థితిగతులను గురించి ఆయన మీరు మాట్లాడిన మాటలు మా జీవితాల్లో నెరవేర్చండి తండ్రి. మేము ఎక్కడా ఎవరి విషయంలోనూ బిగబట్టుకునే వారంగా ఉండక, మేము ఔదార్యం కలిగిన వారంగా, ప్రభువా, ఆపదలో ఉన్న వారిని, కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు మా పరిధిలో మా చేతనైనంత మట్టుకు మేము ఔదార్యంతో బ్రతికే వాళ్ళంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు యోసేపు ఔదార్యముతో కరువు కాలంలో ఒక దేశాన్ని ఆదుకున్నాడు. తన కుటుంబాన్ని కూడా ఆదుకున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. కానీ ఈనాడు మా సహోదరులు కళ్ళ ముందు, మా ముందు నాయన వారు నశించిపోతున్నా మేము చూస్తూ ఉన్నాం. బిగబట్టుకునేవారుగా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. దేవా, అటువంటి స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి నాయన. అలాగే కూలి బిగబట్టుకునే వాళ్ళంగా ఉండక, కొన్నిసార్లు మా జీతాలు, మాకు రావాల్సిన జీతాలను పై అధికారులు బిగబట్టుకుంటున్నప్పుడు కష్టం అనిపిస్తూ ఉంది ప్రభువా. అలాంటి పరిస్థితుల నుంచి విడిపించమని వేడుకుంటున్నాం. అలాగనే తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఔదార్యముతో మీరు బ్రతికితే మీరు వృద్ధి పొందుతారు. మీ నీతి ఫలాలు వృద్ధి పొందుతాయి. మీరు దీవించబడతారని, మీకు అది దాని ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతుందని మీ వాక్యంలో చాలా స్పష్టంగా ఇవన్నీ రాసి ఉన్నాయి. అంతేకాకుండా మీరు నాయన మాకు మీరు ఆజ్ఞ ఇస్తారు, దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇస్తారు, ఉత్తర దిక్కుకు ఆజ్ఞ ఇస్తారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. కనుక ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరిచి కృప చూపించి మేము ఔదార్య భాగ్యం కలిగిన వారంగా, పూర్ణమైన ఔదార్యం కలిగిన వారంగా, ప్రజల దీవెనలు మననలు మా మీదకి వచ్చే విధంగా మా జీవితాలు ఉన్నట్టుకు సహాయం చేయమని మమ్మల్ని దీవించండి, కృప చూపండి, దినమంతా తోడై నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.